ఇలా కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతుండ్రో వాళ్ళే ఇలా తెలంగాణ పాలిట శనేశ్వర్లు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇలా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్, తెలంగాణ జల సాధకుడు ఇలా కేసీఆర్ గారు. ఇవాళ ఏమంటుండే ముఖ్యమంత్రి గారు, ఏం శిక్ష వేయాలి, ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చిండ్రు. ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం, ఏదో రకంగా బీఆర్ఎస్ మీద బుర్ర జల్లాలి, ఇంకో కేసు పెట్టాలి. ఇప్పటికి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు, విజిలెన్స్ రిపోర్ట్లు, ఘోష్ కమిషన్ రిపోర్ట్లు, ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్ళీ వేధిస్తారట. దేనికోసం శిక్ష చేస్తారు నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్కు శిక్ష వేస్తారా? కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు 24 గంటల నాణ్యమైన కరెంటు ఇవ్వడం కేసీఆర్ గారు చేసిన తప్ప? తాంబాల వలె మారిన చెరువులను మరి గంగాలలాగా మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెడతారా?